వెల్కమ్ టు అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి. వరల్డ్ టీచర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్. ప్రపంచ గురువులు, సాధకులు, సిద్ధులు, దైవశక్తి కలిగినటువంటి అవధూతలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆల్రెడీ తయారయ్యే జన్మిస్తారు. నాట్ మేడ్. పుట్టిన తర్వాత తయారవటం అనేటువంటి జరగదు. అది కూడా పూర్వజన్మ సుకృతం అవుతుంది. మరి రమణ మహర్షి ఏ శాస్త్రాలు చదివాడని? కేవలం 5వ తరగతి ఆయన చదువుకుంది. అటువంటి వాడు దేహం నాది కాదు అనేటువంటి దాన్ని తెలుసుకున్నాడు. అరుణాచల కొండ గుహలలో తపస్సు చేశాడు. 16 సంవత్సరాల పిల్లవాడు. విచిత్రం కాదా ఇది? ఆ రమణ మహర్షి దగ్గరికి ఒకసారి 5 సంవత్సరాల ఒక పాప వచ్చింది. అందరమ్మ మాతృశ్రీ అనసూయ మహాదేవి వచ్చావా అన్నాడు. అందరమ్మ అన్నాడు ఆ 5 సంవత్సరాల అమ్మాయిని. అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ఈరోజు అందరమ్మ అయింది. విశ్వజనని, జగజ్జనని అయింది. జిల్లళ్ళ మూడి అమ్మ. నా దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కడూ కూడా ఆకలితోటి ఉండకూడదు. అందరూ కూడా ప్రశాంతంగా భోజనం చేసి వెళ్ళాలి అని కొన్ని లక్షల మందికి భోజనాన్ని పెడుతూ ఉంది జిల్లళ్ళ మూడు అమ్మవారు. మరి ఇటువంటిదంతా కూడా ఒక్క మన హిందూ దేశంలోనే ఉంది. అది హైందవ సాంప్రదాయం అనేటువంటిది. ఒక చిన్న పిల్లని తీసిపోయి పెట్టిలో పెట్టి భూమిలో పెడితే బతుకుతుందా? బతకనే బతకదు. జరిగింది హిందూ దేశంలో. ఆమె సీత. ఒక బ్రాహ్మణుడికి ఒక తల ఉండొచ్చు, 2 తలలు అయితే ఉండొచ్చేమో, కానీ 10 తలలు ఉన్నటువంటి వాడు ఎక్కడైనా ఉంటాడా? ఇక్కడ హిందూ దేశంలో జన్మించాడు. ఆయనే రావణాసురుడు. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే మానవాతీతమైనటువంటి ఎన్నో శక్తులు కలిగినటువంటి వాళ్ళు కూడా ఒక్క ఈ హిందూ దేశంలోనే జన్మించారు. అటువంటి వాళ్ళల్లో అరుణాచలేశ్వరుడైనటువంటి రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి సాక్షాత్ అరుణాచలేశ్వరుడే. అనిలాచలేశ్వరుడు అంటే శ్రీకాళహస్తీశ్వరుడు సాక్షాత్ సుబ్రహ్మణ్యుడు అనటంలో సందేహమే లేదు. ఆయనకి రాత్రిపూట వచ్చేటువంటి కళలన్నింటినీ కూడా తెల్లవారిన తర్వాత చెప్తూ ఉంటాడు, రాసుకుంటూ ఉంటాడు. అవి గొప్ప వేదాంత గ్రంథాలు అయ్యాయి. ఎంత చెప్పినా కానీ అర్థం కాని వేదాంత విషయాలని సామాన్యమైనటువంటి పరిభాషలో వివరిస్తూ ఉన్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆయన చెప్పినటువంటి జ్ఞాన ప్రసూనాలు రాబోయేటువంటి కాలంలో ఈ జ్ఞాన ప్రసూనాలు అనేటువంటిదే గొప్ప వేదాంత గ్రంథం అవుతుంది అని చెప్పారు ఆయన. అందులో చెప్పినటువంటి కొన్ని విషయాలని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. దైవానికి, దైవ ఉనికిని అంగీకరించినటువంటి వాడు నాస్తికుడు, అంగీకరించేటువంటి వాడు ఆస్తికుడు. వాడికి తెలుసు దైవం అనేటువంటి ఒక శక్తి ఉంది అని, కానీ బయటికి అంగీకరించడు అన్నమాట. లోపల మాత్రం తెలుసు కానీ బయటికి అంగీకరించడు. కాబట్టి జగత్ అనేటువంటిదే ఒక పెద్ద నాస్తి అనేది. జగన్నాటకం అంటాం, జగన్నాటక సూత్రధారి అని అంటాం. కాబట్టి జగత్తే లేదు, అందుకే దాన్ని జగత్ నాటకం అన్నాం. నిద్ర ఆధ్యాత్మిక విషయంలో మెలుగు అవుతుంది. మెలకువ అనేటువంటిది ఆధ్యాత్మిక విషయంలో సుషుప్తి అనేటువంటి అవుతుంది. అందుకే సుబ్రహ్మణ్యం గారి అవధూతలందరూ కూడా కళ్ళు తెరిచి మనతో మాట్లాడుతూనే ఉంటారు, కానీ సుషుప్త అవస్థలో ఉంటారు వాళ్ళు. అహంకారమే విషసర్పం. అహం కర్త అనేటువంటిదే భయంకరమైనటువంటి విషం. జంతు, మానవ, రాక్షస ప్రవృత్తులతోటి మానవుడు సతమతమవుతూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్పారు సుబ్రహ్మణ్యం గారు. జంతువులకి జంతు ప్రవృత్తి అంతే ఒకటే, రాక్షసులకు రాక్షస ప్రవృత్తి. కానీ మానవుడు జంతు ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి రెండిటితోటి కూడున్నాడు. వీడు మైండ్ ఎప్పుడు ఎట్లుంటుందో చెప్పలేం. ఒక్కోసారి జంతువులాగా ఆలోచిస్తాడు, ఒక్కోసారి రాక్షసులాగా ప్రవర్తిస్తాడు, ఇంకోసారి మనిషిలాగా ప్రవర్తిస్తాడు. కానీ తన యొక్క పొట్టకూటి కోసం జంతు, మానవ, రాక్షస ప్రవృత్తులతో కూడి సతమతమయ్యేటువంటి వాడెవడు అంటే ఒక మానవుడే. అందుకే మానవ జన్మ ఉత్కృష్టమైంది అంటారు, కానీ అది అధమ జన్మ. చూడండి చెప్పారు గురువుగారు, అంత నీచమైనటువంటి జన్మ ఇంకోటి లేదన్నాడు. పురుగు మేలు, కుక్క మేలు, కోతి మేలు, పంది మేలు.
దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటే, దానికి ఎవరికి కూడా అపకారం చేయరు పాపం. అది శృంగారం విషయంలో కూడా దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఏదీ లేనటువంటి కుక్క ఎవడు అంటే ఒక్క మనిషి. వీడికి ఒక రాత్రి లేదు, పగలు లేదు, మంచి లేదు, చెడు లేదు, పండగ లేదు, పబ్బం లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, కుక్క జన్మ మంచిదా, మానవ జన్మ మంచిదా అంటే కుక్క జన్మే మంచిది. మానవ జన్మ చాలా అధమైంది అని వీడియో మాట్లాడేటువంటి కుక్క, అదేమో మాట్లాడలేనటువంటి కుక్క అంటాడనమాట ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారి గురువు గారు వీరయ్య గారు ఏమన్నారో తెలుసా? సుబ్రహ్మణ్యం, నేను నీ ఇంటి గడపడానికి వచ్చేటువంటి కుక్క అయినా, పంది అయినా, నక్కైనా, మనిషి అయినా నేనే అన్నాడనమాట. చూడండి, కాబట్టి నువ్వు జంతువుని జంతువులాగా చూడొద్దు, అన్నీ ఏ రూపంలో వస్తానో తెలియదు అని చెప్పాడు ఆయన. ఎన్నో వేదాంత విషయాలు చెప్పాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి వెళ్ళి ఆయన దర్శించండి. దేహం నేను కాదు అనేటువంటి భావన రమణ మహర్షికి ఇప్పుడు వచ్చింది, ఎప్పుడో వచ్చింది, 14 ఏళ్ళప్పుడే వచ్చింది. అందుకే ఆయన మృత సంజీవి అయ్యాడు, చనిపోయి జీవించాడు రమణ మహర్షి. మరణావస్థను పొందినట్టు జీవించినటువంటి వాడు. నేనే చెప్తున్నాను, నేనే వింటున్నాను అంటారు గురువు శిష్యులు ఇద్దరు కూడా. నిజమే, నేను అనేది ఒక్కటే, అనేక మంది అనేకం అయింది. అది ఒక్కటే అనేకం అనేటువంటిది అయింది. ఒకే మహానుభావులు ఎందరిలో లాగా కనిపిస్తున్నాడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. కీటకమే భ్రమరంగా మారినట్లు నిరంతర గురుస్మరణ చేత శిష్యుడే గురువు అవుతాడు. గురు పాదాలను పట్టుకోవటం కాదు, గురు పదాలను పట్టుకోండి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణమేవావశిష్యతే. బ్రహ్మపూర్ణం, విశ్వం పూర్ణం, సర్వం పూర్ణం. చివరికి మిగిలేది పూర్ణమే. పూర్ణంతో పూర్ణాన్ని కలిపినా కానీ, పూర్ణంలో పూర్ణాన్ని తీసేసిన, భాగించినా హెచ్చించినా మిగిలేదేంటి? పూర్ణమే. అందుకే పూర్ణమేవ అవశిష్యతే అని చెప్పారు వేదంలో. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ నో అదర్స్. అహంకారం, వ్యక్తిత్వం ఎప్పుడైతే తలెత్తుతుందో అప్పుడే సర్వం అన్యంగా కనిపిస్తుంది. ద ప్రజెంట్ లైఫ్ జీవభావన ఈజ్ లైక్ అబౌట్ ఇట్ మే బర్స్ట్ ఎట్ ఎనీ టైమ్. సో బీ స్టిల్ అండ్ బీ ద సెల్ఫ్ ఎంక్వైరీ విచ్ ఈజ్ నథింగ్ బట్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అనుకో చాలు అంటాడు గురువుగారు. మౌనమే శరణ్యం, మౌనమే శరణాగతికి మార్గం. చూడండి, దైవకణం కోసం ఎంతరో మంది సైంటిస్టులు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా జరుగుతుంది దైవకణం కోసం. కానీ కనిపెట్టారా? ఎవ్వడు కనిపెట్టలా, అసలు కనిపెట్టలేరు. అది జరిగేదే కాదు. ఎందుకని? వాడే దైవకణం, ఎక్కడో లేడు, వాడే దైవకణం. వాడే దైవకణం అని తెలుసుకునేంత వరకు ఈ నమాజులు, ప్రార్థనలు, అభిషేకాలు, పూజలు చేయాల్సింది. ఎందుకని? తెలుసుకోలేకపోయావు కాబట్టి. ఇంకా తెలుసుకున్న తర్వాత అవన్నీ అవసరం లేదనమాట. ఇప్పుడు నేను కళ్ళజోడు పెట్టుకున్నా కదా, కాబట్టి కంటికి కళ్ళజోడు పెట్టుకొని మొత్తం వెతుకుతుండే ఉపయోగం ఏముంది? నా కళ్ళజోడు నా కంటికే ఉంది. అలాగే నీలోనే దైవకణం నీలోనే ఉంది, దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నీలో ఉన్న దైవకణాన్ని గుర్తించలేక ఎక్కడో వెతుకుతూ ఉన్నావు. అది నీవు తెలుసుకునేంత వరకు కూడా విగ్రహారాధన అనేటువంటిది తప్పదు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. వెతికేవాడు దైవకణం, ఉన్నది ఒక్కటే. సుషుప్తి అవస్థలో ఉండేటువంటి వాడు దేవుడు. చూడండి, జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి వాడు జీవుడు. మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, అందుకని జీవులు అయ్యాం. ఆయన సుషుప్త అవస్థలో ఉన్నాడు, అందుకని ఆయన దేవుడయ్యాడు. అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి నేనెవడిని అనేటువంటి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథ రాజాన్ని ఈ లోకానికి అందించారు. దాంట్లో ఏముందో తెలుసా? చచ్చి బ్రతకడం ఎలా. చూడండి, చచ్చిపోయిన తర్వాత మళ్ళీ జీవించడం ఎలా, అది ఆయన చెప్పింది. చచ్చి బ్రతకడం ఎలా అనేటువంటి విషయాన్ని ఎంతో ఐతిహాసికంగా ఉదాహరణలతో చెప్పారు అరుణాచలేశ్వరుడైనటువంటి రమణ మహర్షి. అరుణాచలేశ్వరుడు రమణ మహర్షి, రమణుడే. అనిలాచలేశ్వరుడు మన సద్గురు సుబ్రహ్మణ్యం గారి అనటంలో
ఎటువంటి సందేహం లేదు. ఒకసారి అందరూ కూడా ఇప్పటికే మన సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా సద్గురు సుబ్రహ్మణ్యం గారిని చూసి ఈ వీళ్ళ సమస్యలన్నీ కూడా ఆయనతో చెప్పి పరిష్కార మార్గాన్ని పొందొచ్చారు. అలాగే బాపట దగ్గర ఉండి జిల్లెళ్ళమూడి జిల్లెళ్ళమూడి వెళ్ళి అందరింట్లో భోజనం చేసి వచ్చారు, మనశ్శాంతితో ఉన్నారు. తెలియనటువంటి వాళ్ళు కూడా చెప్పండి, జిల్లెళ్ళమూడి అందరమ్మ ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆమె చెప్పినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో ఉన్నాయన్నమాట. అవి కొనుక్కొని వచ్చి మానసిక ప్రశాంతతను పోండి. అలాగే సద్గురు సుబ్రహ్మణ్యం గారిని శ్రీకాళహస్తి వెళ్ళి దర్శించి తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా కానీ కాళహస్తి మధ్యలోనే కదా దిగి, సుబ్రహ్మణ్యం గారు అంటే ఎవరేం చెప్తారు అక్కడ, శ్రీకాళహస్తి సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి ఆయన మీకేమైనా సమస్యలు ఉన్నట్టు ఆయన చర్చించి సమస్య పరిష్కార మార్గాన్ని పొంది జ్ఞాన ప్రసూనాలను అందుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లాపంతుల రామమూర్తి. అజ్ఞానంతో ఉన్నటువంటి లోకాన్ని జ్ఞానాన్ని తెలియజేయటానికే జ్ఞాన ప్రసూనాలు. 4 పుస్తకాలు ఇచ్చాడు గురువుగారు నాకు, జ్ఞాన ప్రసూనాలు. వీటికి చెప్పబోయా చాలు అన్నాడు. తర్వాత మొత్తం తిరిగేస్తే అన్ని మతాల యొక్క సారాంశం మొత్తం ఉంది దాంట్లో. చూడండి, సర్వమత సారాంశం గీత, భగవద్గీత. గీతా సారాంశం అనేటువంటి శ్లోక రూపంలో ఉంది. అటువంటివన్నీ కూడా జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి గ్రంథరాజ్యంలో, ఆధ్యాత్మిక గ్రంథరాజ్యంలో సామాన్య పరిభాష అంటే మనం మాట్లాడుకునే మాటల రూపంలో ఉంటుంది. మాయ అంటే ఏంటి, మహామాయ అంటే ఏంటి, మాయకు మనిషి ఎందుకు లొంగుతాడు, చూడండి ఇలాంటి విషయాలన్నీ కూడా ఎన్నో విషయం. మామూలు బట్టి చనిపోతాడు అంటాం. చచ్చిపోయిన తర్వాత అంటే ఏంటి, చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి పోతాడు, అసలు ఆ శరీరం ఏమవుతుంది, లోపల ఉండేటువంటి మాంసం, ఎముకలు, రక్త మాంసాలు ఏమవుతాయి, ఇటువంటి అన్నీ కూడా ఎన్నో విషయాలు, ఎంతోమంది సైంటిస్టులకు అందనటువంటి విషయాలు ఆయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నారు కూడా. అవధూతలు ఎప్పుడు అవతారాన్ని చాలిస్తారో చెప్పలేం. అందుకని వాళ్ళు ఉండగానే ఓసారి మనం వెళ్ళి వాళ్ళని దర్శించి వస్తే చాలు, మన మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.